అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరం కోరుకునే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకున్నాం. సంతోషమైన జీవితం. సంతోషం డబ్బు, పేరాల విజయంతో మాత్రమే రాదు. అది మనలో నుంచి ప్రారంభం అవుతుంది. మనకు ఉన్నదాన్ని విలువ చేసుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం ఆపి ప్రతి క్షణాన్ని కృతజ్ఞతతో ఆస్వాదించడం ద్వారా అది వస్తుంది. చాలామంది మంచి సమయం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటానని అనుకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత, కారు కొన్న తర్వాత, పెద్ద విజయం సాధించిన తర్వాత. కానీ సంతోషం ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. ఒక చిరునవ్వు, మంచి మాట లేదా కొద్దిసేపు ప్రశాంతతతో అది దాగి ఉంటుంది. సంతోషంగా జీవించాలంటే ముందుగా మనల్ని మనం అంగీకరించడం నేర్చుకోండి. ఎవరు పరిపూర్ణులు కారని గుర్తించండి. తర్వాత క్షమించండి ఇతరులను. అలాగే తాను క్షమించడం వలన మన మనసు తేలికగా చేస్తుంది. మరియు ముఖ్యంగా ఇతరుల పట్ల కరుణ చూపండి. సంతోషాన్ని పంచితే అది మన దగ్గరికి రెట్టింపై తిరిగి వస్తుంది. ఇప్పటి నుంచి సంతోషాన్ని వెతకండి, దాన్ని సృష్టించండి. మంచి మనసుతో జీవించండి, నవ్వించండి, ప్రేమించండి. ప్రతిరోజు ఒక వరముగా భావించండి. ధన్యవాదాలు.